మూవింగ్ ఆన్ థర్డ్ న్యూస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఢిల్లీలో కీలక భేటీ జరుగుతోంది. సెంట్రల్ వాటర్ కమిషన్, సిడబ్ల్యూసి, తెలంగాణ ప్రభుత్వంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సమావేశం నిర్వహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మతులు, నీటి విడుదల అంశాలపై ఫోకస్ పెట్టారు. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో తీసుకున్న చర్యలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇస్తారు. బ్యారేజీల్లో నీటి నిల్వ, నిర్వహణపై కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో అయితే 3 బ్యారేజీలు అసలు నీటి నిల్వకు అనుకూలమా కాదా అనేది కూడా తెలియ ఛాన్స్ ఉంది. దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయాలన్న డిమాండ్లు ఎక్కువ అవుతున్న వేళ పూర్తి స్థాయి మరమ్మతులకు సంబంధించిన ప్రణాళికలపై కూడా ఎన్డీఎస్ఏ స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రత, నిర్మాణ నాణ్యతపై సాంకేతిక పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. కాంక్రీట్ నాణ్యతకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలనే అంశంలోనూ స్పష్టత రానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపి అందుబాటులో ఉన్నారు. గోపి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మీటింగ్ జరిగింది ఢిల్లీలో. సో ఏంటి మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి చేంజెస్ చేయబోతున్నారు, మెయిన్లీ ఏ అంశాలపై ఫోకస్ చేస్తున్నారు? ఎస్, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన భద్రత, అలాగే నీటి నిల్వలు, నీటిని విడుదల చేయడానికి సంబంధించిన అంశాలపైన టెక్నికల్ కమిటీ ఏదైతే రిపోర్ట్ రెడీ చేసిందో దాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సమర్పించడం జరిగింది. నీటి విడుదల చేయాలని చెప్పి తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గత కొద్ది కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి, రైతాంగానికి నీరు అందించాలి అని చెప్పి. అయితే ఈ ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లో ఉన్న లోపాలకు సంబంధించి ఇటు బాంబే ఐఐటి అలాగే ఆఫ్రో ఇండియా లిమిటెడ్ కంపెనీలతో, ముఖ్యంగా జాతీయ అంతర్జాతీయ కంపెనీలతో అక్కడ టెస్టింగ్ నిర్వహించడం జరిగింది. ఈ బ్యారేజ్లకు సంబంధించి నీటిని నిల్వ చేసి విడుదల చేస్తే అవి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయా, లేక వాటి వల్ల ఏమైనా ప్రమాదం ఏర్పడుతుందా అన్న అంశాలకు సంబంధించి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది. సో ఆ నివేదికనే టెక్నికల్ కమిటీ ద్వారా ఎన్డీఎస్ఏకి ఈరోజు అందజేయడం జరిగింది. సో ఎన్డీఎస్ఏ సిఫార్సుల మేరకు గతంలో కూడా ఎన్డీఎస్ఏ ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి వినియోగించుకోవచ్చు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరమ్మతు పనులు అనేవి ఇంకా పూర్తి కాలేదు. సో ఇప్పుడే దానికి సంబంధించిన టెస్టింగ్ పనులు అనేవి పూర్తయ్యాయి. సో ఆ టెస్టింగ్ ఆధారంగా ఏ పనులు చేయాలి అనేది, ముఖ్యంగా కాపర్ డ్యామ్ నిర్మించడం, అలాగే ఇటు స్పిల్వే దగ్గర కొంత ముందుకి నీరు ఎక్కడైతే విడుదలవుతుందో అక్కడ కాంక్రీట్ పనులను పూర్తి చేయడం. సో ఇలా కొన్ని సూచనల్ని ఐఐటి బాంబే చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా రిపేర్ పనులను చేసి వచ్చే ఏడాది వేసవి నాటికి నీళ్లు ఇవ్వాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో వాళ్ళు చేసిన అధ్యయనానికి సంబంధించి ఇటు టెస్టింగ్ ఏజెన్సీస్ ఏవైతే బ్యారేజ్లకు సంబంధించి ఏ నిర్మాణాలు చేపట్టాలి, ఎక్కడెక్కడ మరమ్మతులు చేయాలి, పూర్తిగా డ్యామ్ అంతా కూడా ఇటు మేడిగడ్డకు సంబంధించి పూర్తిగా మొత్తం అన్ని పిల్లర్ల వద్ద కూడా మరమ్మతులు చేయాలా, లేక కుంగిన పిల్లర్ల వద్దే మరమ్మతులు చేయాలా. సో ఈ విధంగా పూర్తి అసెస్మెంట్ నివేదికను ఈరోజు ఎన్డీఎస్ఏకి ఇరిగేషన్ శాఖ సెక్రటరీ అలాగే టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో కూడిన కమిటీ ఈరోజు ఈ ఎన్డీఎస్ఏ సమావేశానికి హాజరయ్యారు. అలాగే సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరైనట్లుగా తెలుస్తుంది. సో ఎన్డీఎస్ఏ ఏ నిర్ణయం తీసుకుంది అనేది ఇంకా తెలియరాలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ టెస్టింగ్ ఏజెన్సీస్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తదుపరి సిఫార్సుల్ని ఎన్డీఎస్ఏ చేసే అవకాశం ఉంది. సో దాని ఆధారంగా నీటిని నిల్వ చేయాలా, లేక ఫ్రీ ఫ్లో కిందికే వదిలేయాలా, ముఖ్యంగా రైతాంగానికి నీరిచ్చేందుకు మోటార్లను నడిపేందుకు బ్యారేజ్లలో నీటిని నిల్వ చేయాలా, ఏం చేయాలి అన్న అంశాలకు సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు వర్షాకాల సీజన్ కాబట్టి సో ఇప్పుడు నీటిని నిల్వ చేసి రిపేర్లు చేయకుండా దాన్ని పూర్తి స్థాయిలో ఇటు సేఫ్టీగా ఉన్నాయి బ్యారేజ్లు అన్న అంశానికి ఒక ఏకాభిప్రాయానికి రాకుండా ప్రతిపక్షాల మాట విని ఇప్పుడు రిపేర్ చేయకుండా లేదా నీళ్ళని విడుదల చేస్తే కనుక కిందున్న భద్రాచలం గ్రామాలన్నీ కొట్టుకుపోయే అవకాశం ఉందన్న భయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో తమకు చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కట్టింది గత ప్రభుత్వమే, కొంగింది గత ప్రభుత్వంలోనే, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కూడా గత ప్రభుత్వంలోనే అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సో అసలు నాణ్యత ప్రమాణాలతో కట్టుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పి కూడా మమ్మల్ని ఇప్పుడు రాజకీయంగా విమర్శిస్తున్నారు. కానీ కాళేశ్వరం విషయంలో మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు. సమగ్రంగా ఇటు ఎటువంటి లోపాలు లేకుండానే ప్రాజెక్ట్ను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే
మేము ఎక్స్పర్ట్స్ కమిటీతో ఇటు అన్ని రకాల అధ్యయనాలు జరిపించిన తర్వాత మరమ్మతుల వైపు ముందుకెళ్దామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సో ఈరోజు ఎన్డీఎస్ఏ మీటింగ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జాక్ట్ పరిస్థితులు ఏంటి అనేది వివరించడం జరిగింది. సో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మరికొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన మరమ్మతు పనులు నెక్స్ట్ కార్యాచరణకు సంబంధించిన పనులు ముందుకు సాగే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపి.